ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనము. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడయున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాగ్దానం ఏమనగా, దేవుడు ఎవరి యందు ఆనందించే మనసు గలవాడు అనంటే, దేవుని యొక్క సహాయము కొరకు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు దేవుడు ఆనందిస్తాడని మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం దేని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గర మనం ఇది కావాలి అని అనేకమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడి ఆశ పెట్టుకుంటాం. నాకు ఇది కావాలి ప్రభు, నాకు ఇది ఉద్యోగం ఇవ్వు, నాకు ఇక వ్యాపారంలో నాకు ఒక మంచి అభివృద్ధిని దయచేయండి, గర్భఫలం ఇవ్వండి, వివాహం జరిగించండి, రకరకాలుగా నువ్వు దేవుని ప్రయాసపడి అడుగుతుంటావు. కానీ నీవు ఆశ పెట్టుకోవాల్సింది నీకు కావాల్సినటువంటి అవసరం మీద కాదు, కానీ నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన ద్వారా తప్ప మరి నాకు ఎవరి ద్వారా కూడా నాకు సహాయం దొరకదు, నాకు దేవుని యొద్ద నుండి మాత్రమే సహాయం దొరుకుతుందని విశ్వాసం ఉంచి ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే, ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే, ఇది దేవుడే జరిగించాలి అని విశ్వాసముతో ఎదురు చూచినట్లయితే, ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూచినట్లయితే తప్పకుండా దేవుడు అంటున్నాడు, నేను అట్టివారి యందు ఆనందిస్తాను అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆనందించే మనసు కలిగి ఉన్నాడా లేదా అని మనల్ని మనము సరిచేసుకొని ఒకసారి పరిశీలన చేసుకుందాము. అంతేకాకుండా అలా ఆనందించినప్పుడు మనం దేని కొరకైతే అడుగుతున్నామో మన కోరికను ఆయన తప్పకుండా తీర్చి నూతనమైనటువంటి ఆశీర్వాదములతో ఈ దినం పరిశుద్ధాత్మను అందరినీ నింపునుగాక. ఆమేన్.